హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి పీడబ్ల్యూడీ డిపార్ట్మెంట్లో ఖాళీగా ఉన్నటువంటి వేరియస్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్నటువంటి లిస్ట్లో కొన్ని వేకెన్సీస్ అనేవి మనకి డిప్యుటేషన్ అంటే ఆల్రెడీ ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్గా వర్క్ చేస్తుంటారో వాళ్ళకి కొన్ని వేకెన్సీస్ అనేది ఇవ్వడం జరిగింది. మరికొన్ని వేకెన్సీస్ అయితే మనకి డైరెక్ట్ రిక్రూట్మెంట్ అంటే నిరుద్యోగులు అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది మనకి ఇవ్వడం అనేది జరిగింది. మరి ఈ పోస్టులకు ఏ విధంగా అప్లికేషన్ పెట్టుకోవాలి, అన్ని వివరాలు కూడా నోటిఫికేషన్ సంబంధించి చూద్దాము. ఇంతవరకు ఎవరైతే మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి ఇప్పుడే ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండడానికి ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నేను ఈ వీడియోలో డిప్యుటేషన్కి సంబంధించిన వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి మాట్లాడను. ఓన్లీ నిరుద్యోగులు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉన్నటువంటి వేకెన్సీస్ గురించి మాత్రమే నేను చెప్పడం అనేది జరుగుతుంది. ఎవరికైనా డిప్యుటేషన్కి సంబంధించిన వివరాలు కావాలనుకుంటే నోటిఫికేషన్ లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. డౌన్లోడ్ చేసుకుని ఒకసారి చూడండి. ఫ్రెండ్స్, మనకి ఫస్ట్ వేకెన్సీ వచ్చి డైరెక్ట్ రిక్రూట్మెంట్లో స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3. ఇందులో మొత్తం 2 వేకెన్సీస్ ఉన్నాయి. 27 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు దీనికి అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 సంవత్సరాలు, ఓబీసీ వాళ్ళకి 3 సంవత్సరాలు. పోస్టులు రిజర్వేషన్ చేయబడి ఉంటే ఏజ్ రిలాక్సేషన్ కూడా వర్తించడం జరుగుతుంది. ఇక లోయర్ డివిజన్ క్లర్క్ అయితే 2 వేకెన్సీస్ ఉన్నాయి. ప్రైమరీ అసిస్టెంట్ ఒకటి ఉంది. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ 9 వేకెన్సీస్ అనేది ఇవ్వడం జరిగింది. దీని తర్వాత మనకి జూనియర్ క్యాలిపర్ మేకర్ కమ్ పీఓ టెక్నీషియన్ గ్రేడ్ 3 ఒక వేకెన్సీ అయితే మనకి ఇవ్వడం జరిగింది. మరి ఈ పోస్టులకు సంబంధించి క్వాలిఫికేషన్స్ విషయానికి వస్తే ఒక్కొక్క పోస్టుకు సంబంధించిన క్వాలిఫికేషన్ చెప్తాను. సో మీకు క్వాలిఫికేషన్లు ఉన్నాయా లేదో చూసుకోండి. అప్పుడు మీరు అప్లై చేసుకునే అవకాశం ఉంటుందా లేదని తెలుస్తుంది. సో ఫస్ట్ వేకెన్సీ వచ్చి మనకి స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3. ఈ పోస్టుకు సంబంధించి ఇంటర్మీడియట్ అనేది తప్పనిసరిగా పాస్ అయి ఉండాలి. స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారండి. 80 వర్డ్స్ పర్ మినిట్ డిక్టేషన్ అనేది ఉంటుంది. ట్రాన్స్క్రిప్షన్ 50 మినిట్స్ ఉంటుంది మనకి ఇంగ్లీష్లో, 65 మినిట్స్ హిందీలో కంప్యూటర్లో కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. సో స్టెనోగ్రఫీ స్కిల్స్ ఉన్న వాళ్ళు ఈ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3 పోస్ట్కి అయితే అప్లికేషన్ అనేది పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక లోయర్ డివిజన్ క్లర్క్కి సంబంధించి 2 వేకెన్సీస్ అనేది ఇవ్వడం జరిగింది. ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. టైపింగ్ స్పీడ్ అనేది ఇంగ్లీష్లో అయితే 30 వర్డ్స్ పర్ మినిట్, హిందీలో అయితే 25 వర్డ్స్ పర్ మినిట్ టైపింగ్ అనేది ఉండాలి. అలాగే 6 నెలలకు తగ్గకుండా మనకి కంప్యూటర్ కోర్సు సర్టిఫికేట్ అనేది చేసి ఉండాలి. మనకి ఇక్కడ బేసిక్ కంప్యూటర్స్ ఏవైతే ఉంటాయి వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్ వీటిపైన 6 నెలల పాటు కోర్స్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. సర్టిఫికేట్ అనేది తప్పనిసరిగా మీ దగ్గర ఉండాలి. ఒకవేళ మీ దగ్గర డిగ్రీ అనేది ఉంటే మీకు ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎక్స్పీరియన్స్ అనేది మనకి 1 ఇయర్ పాటు అడగడం అనేది జరిగింది. సో నెక్స్ట్ ప్రైమరీ అసిస్టెంట్కి సంబంధించి సెకండరీ స్కూల్ సర్టిఫికేట్ అంటే ఉండాలి. ఐటీఐ సర్టిఫికేట్ ఇన్ బెంచ్ ఫిల్లింగ్ అంటే ఐటీఐ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి కూడా ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది మనకి అడగడం జరిగింది. నెక్స్ట్ వేకెన్సీ వచ్చి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ 9 వేకెన్సీస్ అనేది ఇచ్చారు. అన్రిజర్వ్డ్ 3, ఓబీసీ 2, ఎకనామికలీ వీకర్ సెక్షన్ 2, ఎస్సీ వారికి 1, పర్సన్ విత్ డిజేబిలిటీ క్యాండిడేట్కి 1 వేకెన్సీ ఇవ్వడం జరిగింది. అప్ టు 25 ఇయర్స్ వరకు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ సంబంధించిన వాళ్ళైతే 30 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు అప్లికేషన్ పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది. ఓబీసీ వాళ్ళైతే 28 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు. పర్సన్ విత్ డిజేబిలిటీ క్యాండిడేట్స్ అయితే 35 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు అప్లికేషన్ పెట్టుకునే అవకాశం అయితే మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి ఉంటుంది. మరి ఈ పోస్టుకు సంబంధించి మీరు అప్లికేషన్ పెట్టాలనుకుంటే మీరు 10th పాస్ అయినా సరిపోతుంది, లేదా ఐటీఐ పాస్ అయినా కూడా సరిపోతుంది. ఈ రెండిట్లో ఏదో ఒక క్వాలిఫికేషన్ ఉన్నా కూడా సరిపోతుంది, మీరు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ జూనియర్ క్యాలిపర్ మేకర్ కమ్ పీఓ టెక్నీషియన్ గ్రేడ్ 3కి సంబంధించి 1 వేకెన్సీ ఇవ్వడం జరిగింది. ఇది అన్రిజర్వ్డ్ వేకెన్సీ. అయితే మనకి ఇక్కడ ఇంటర్మీడియట్ తర్వాత 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది మనకి అడగడం జరిగింది. సో కాబట్టి ఇది ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే ఈ జూనియర్ క్యాలిపర్ మేకర్కి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఇప్పటివరకు మీరు చూసారు అన్ని డీటెయిల్స్, అంటే ఏజ్ ఏముండాలి, క్వాలిఫికేషన్ ఏముండాలి అనేది చూడడం జరిగింది. మరి ఈ పోస్టులకు సంబంధించి శాలరీ అనేది ఎంత ఇస్తారంటే మనకి మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి 18,000 రూపాయలు బేసిక్ పే అనేది ఉంటుందండి. సెంట్రల్ గవర్నమెంట్లో బేసిక్ పే మాత్రమే 18,000 ఉంది కాబట్టి టీఏ, డిఏ, హెచ్ఆర్ఏ ఇతర అలవెన్సెస్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా కలుపుకుంటే స్టార్టింగ్లో మీకు 35,000 నుంచి 40,000 మధ్యలో శాలరీ అనేది రావడం జరుగుతుందన్నమాట. ఇక అలాగే లోయర్ డివిజన్ క్లర్క్ కానివ్వండి, స్టెనోగ్రాఫర్ కానివ్వండి, వీటికైతే 55,000 నుంచి 60,000 రూపాయల మధ్యలో మనకి శాలరీ అనేది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావడం జరుగుతుంది. ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్సే. ఇక ఈ వేకెన్సీస్కి మీరు అప్లై చేయాలనుకుంటే మినిమం 18 సంవత్సరాల ఏజ్ అనేది మీకు తప్పనిసరిగా ఉండాలి. అండ్ మీరు తప్పనిసరిగా ఇండియాకి సంబంధించిన వాళ్ళు మాత్రమే అయి ఉండాలి. ఈ పోస్టులకు అప్లై చేసే వాళ్ళకి అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే మనకి చూడండి, ఈ అప్లికెంట్ ఫీజు అనేది మనకి అన్రిజర్వ్డ్కి అయితే 1000 రూపాయలు, ఓబీసీ ఎకనామికలీ వీకర్ సెక్షన్ వాళ్ళకైతే 700 రూపాయలు, ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 500 రూపాయలు అనేది ఉంటుంది. ఇక పర్సన్ విత్ డిజేబిలిటీ ఎవరైతే ఉంటారో దివ్యాంగులు వాళ్ళకి ఎటువంటి ఫీజు లేదు, వాళ్ళు డైరెక్ట్గా అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు. ఫీజు పే చేయాలి అంటే మనకి తప్పనిసరిగా బ్యాంకుకి వెళ్ళి మాత్రమే ఫీజు అనేది పే చేయాలండి. చూసుకుంటే మనకి ఇక్కడ
చూడండి, అప్లికెంట్ ఫీజ్ మే బీ డిపాజిటెడ్ ఇన్ ద ఫాలోయింగ్ బ్యాంక్ అకౌంట్ త్రూ ఇంటర్నెట్ బ్యాంకింగ్. ఓకే, కింద ఇచ్చినటువంటి బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి కదండి. ఈ అకౌంట్కి మనకి ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ, ఫోన్ బ్యాంకింగ్ ద్వారా కానీ, ఎన్ఈఎఫ్టీ, ఆర్టీజీఎస్ ద్వారా కానీ, గూగుల్ పే లేదా ఫోన్పే లేదా యూపీఐ ద్వారా కూడా మనము ఈ ఫీజు అనేది పే చేసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో అకౌంట్ నేము, అకౌంట్ టైటిల్, టైప్ ఆఫ్ అకౌంట్, సేవింగ్సా ఏది, అకౌంట్ నెంబరు, ఐఎఫ్ఎస్సి కోడ్, ఎంఐసిఆర్ కోడ్ అన్నీ ఇచ్చారు. సో దీనికి మీరు ఫీజు అనేది గూగుల్ పే, ఫోన్పే, యూపీఐ ద్వారా కూడా పే చేయొచ్చు. కాబట్టి మీ ఫోన్లోనే మీరు ఫీజు అనేది కట్టే అవకాశం అయితే ఉంటుంది. ఈ ఫీజు కట్టినటువంటి రిసిప్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని ప్రింట్ తీసుకొని అప్లికెంట్ ఫామ్తో పాటుగా మీరు తప్పనిసరిగా పంపించాలి. ఓకే, ఇక సెలక్షన్ ప్రొసీజర్ అనేది ఏ విధంగా ఉంటుందంటే మనకి చూడండి, ఇక్కడ మనకి 18వ పాయింట్ చూసుకున్నట్లయితే సెలక్షన్ ప్రొసీజర్ అనేది మనకి రిటన్ టెస్ట్ 80% తీసుకుంటారు. డిజైరబుల్ క్వాలిఫికేషన్ ఏదైతే ఉంటుందో దానికి 10% మార్క్స్ తీసుకుంటారు. ఎక్స్పీరియన్స్ని 10 మార్క్స్ తీసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా 100 మార్కులకి సెలక్షన్ అనేది చేస్తారు. అయితే మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అనే పోస్ట్కి డిజైరబుల్ క్వాలిఫికేషన్ అవసరం లేదు, అలాగే ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, జస్ట్ 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది అంటున్నారు. మరి ఆ పోస్ట్కి ఏ విధంగా సెలక్షన్ చేస్తారంటే దాన్ని అయితే 100 మార్కులకి కూడా మనకి 100% కూడా రిటన్ ఎగ్జామినేషన్ మాత్రమే బేస్ చేసుకొని మనకి సెలక్షన్ అనేది చేయడం అనేది జరుగుతుందన్నమాట. వెయిటేజ్ అనేది దానికి ఇస్తారు. నెక్స్ట్, ఆల్రెడీ ఫీజు ఎంత ఉంటుంది అనేది మనం ఆల్రెడీ డిస్కషన్ అనేది చేశాము. ఇక ఎవరైతే ఈ పోస్టులకు అప్లికేషన్ పెట్టాలి అనుకుంటున్నారో, సో మీ డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో ఫస్ట్ మీరు ఆన్లైన్లో అప్లికేషన్ అనేది ఫిల్అప్ చేయాలండి. ఆన్లైన్లో అప్లికేషన్ ఫిల్అప్ చేసే లింక్ నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఏం లేదు, జస్ట్ ఈ ఆన్లైన్ అప్లికేషన్ అనేది మీరు అఫీషియల్ వెబ్సైట్ లింక్ నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను కదా. సో అక్కడికి వచ్చి ఫస్ట్ మీ యొక్క ఈమెయిల్ ఐడి అనేది అడగడం జరుగుతుందండి. ఈమెయిల్ ఐడి ఇచ్చిన తర్వాత మీకు ఓటీపీ అనేది వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేయండి. ఇక్కడ మెథడ్ ఆఫ్ సెలక్షన్ ఏంటి, డైరెక్ట్ రిక్రూట్మెంటా, డెప్యుటేషనా, కాంట్రాక్టా అని అడుగుతుంది. సో మనం డైరెక్ట్ రిక్రూట్మెంట్, నిరుద్యోగులు డైరెక్ట్ రిక్రూట్మెంట్కి అప్లై చేయాలి, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. మీ యొక్క కమ్యూనిటీ ఏంటి, ఎస్సీనా, ఎస్టీనా, బీసీనా, ఓబీసీనా ఏది అనేది ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్, ఆల్రెడీ మీరు సెంట్రల్ గవర్నమెంట్లో కానీ స్టేట్ గవర్నమెంట్లో కానీ వర్క్ చేస్తుంటే ఎస్ అని, లేకపోతే నో అని సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ ఎస్ అని సెలెక్ట్ చేసుకుంటే కింద దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే మీరు ఇక్కడ రాయవలసి ఉంటుంది. ఏ కంపెనీలో వర్క్ చేస్తున్నారు, దాని యొక్క అడ్రస్, మీ యొక్క క్యాడర్ ఏంటి అక్కడ, అవన్నీ కూడా మీరు ఇక్కడ రాయాలి. అండ్ తర్వాత ఏ పోస్ట్కి మీరు అప్లై చేస్తున్నారో అని అడుగుతుంది. సో ఎంటీఎస్ఆ ఏది, మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో దాన్ని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది మీరు ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ చేసి తర్వాత ప్రొసీడ్ అవ్వాల్సి ఉంటుందన్నమాట. ఈ విధంగా మనము అప్లికేషన్స్ అనేవి చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మనము ఆన్లైన్లో అప్లికేషన్ ఫిల్ చేసిన తర్వాత దాన్ని ప్రింట్ తీసుకొని ఒక అడ్రస్కి పంపించాలి. ఏ అడ్రస్ అంటే ఆ అడ్రస్తో పాటుగా మీ యొక్క అప్లికేషన్ ఫామ్తో పాటుగా మీరు ఫీజు పే చేసినటువంటి రిసిప్ట్ పెట్టాలి. అండ్ మీ యొక్క డాక్యుమెంట్స్ జిరాక్స్ కూడా పెట్టాలి. ఏమేమి డాక్యుమెంట్స్ పెట్టాలి అంటే మీ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్, 10th క్లాస్ నుంచి ఎంతవరకు మీ యొక్క మనకి ఈ పోస్ట్కి ఏ క్వాలిఫికేషన్ అయితే అడిగారో అంతవరకు మీ యొక్క సర్టిఫికేట్స్ అనేవి, క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ అనేవి పెట్టాలి. అలాగే ఏజ్ ప్రూఫ్ కోసం మీ ఆధార్ కార్డు కానీ ఏదైనా ఒకటి పెట్టండి. తర్వాత మనకి ఈ ఎవరైనా ఎక్స్పీరియన్స్ అనేది ఉంటే మీరు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అనేది పెట్టవచ్చు, లేకపోతే అవసరం లేదు. అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది, కేటగిరీ సర్టిఫికేట్ అనేది తప్పనిసరిగా పెట్టాలి. అన్రిజర్వ్డ్ వాళ్ళకైతే అవసరం లేదు. సో ఇలా మీ యొక్క సర్టిఫికేట్స్ అన్నీ కూడా అటాచ్ చేసి ఈ యొక్క అడ్రస్కి పంపించాలి. ఈ అడ్రస్ ఏంటి అంటే ద డైరెక్టర్, పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ పర్సన్స్ విత్ ఫిజికల్ డిసేబిలిటీస్ దివ్యాంగ్ 4, విష్ణు దిగంబర్ మార్గ్, న్యూఢిల్లీ 110002. ఈ యొక్క అడ్రస్కి మీరు పంపించాల్సి ఉంటుంది. మరి ఎప్పటిలోపు అప్లికేషన్స్ అనేవి పంపించాలి అంటే ఈ నోటిఫికేషన్ వచ్చినటువంటి 21 రోజుల్లోపు పంపించాలి. సో ఈ నోటిఫికేషన్ అనేది మనకి ఎప్పుడు వచ్చిందంటే 14వ తేదీ, ఓకే, జూన్ 14వ తేదీ రావడం జరిగింది. సో అప్పటి నుంచి 21 రోజులు ఎప్పుడు వస్తుందో చూసుకొని మీరు దీనికి అప్లికేషన్ అనేది చేసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఓకే, సో ఇది ఫ్రెండ్స్, తప్పనిసరిగా ఆన్లైన్లో అప్లై చేసుకున్న తర్వాత దాన్ని ప్రింట్ తీసి వాళ్ళకి నేను చెప్పిన అడ్రస్కి అయితే పంపించాలి. అది మాత్రం మర్చిపోవద్దు. పంపించలేదనుకోండి మీ అప్లికేషన్ అనేది రిజెక్ట్ అయిపోవడం జరుగుతుంది. సో ఇది ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలు. మరిన్ని ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండడానికి ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.